ఎన్ఆర్ఐ తెలుగు ప్రజలందరికీ నమస్కారాలు. నేను డాలస్ మహానగరానికి లోకేష్ గారు రావడం జరిగింది. కర్టిస్ కన్వెన్షన్ సెంటర్లో లోకేష్ గారు తెలుగు డిస్పోరా ప్లాట్ఫామ్ మీద నుంచి దాదాపు 4,500 మంది నుంచి 5,000 మందితో క్రౌడ్తో సంభాషించడం జరిగింది. ఆయన విజన్ ఏంటి, రాష్ట్రం ఏం చేస్తుంది అన్ని చెప్పడం జరిగింది. హీ ఫెల్ సో హ్యాపీ సీయింగ్ ఆల్ ఆఫ్ యూ గైస్. ఎందుకంటే చాలా మంది 6-7 గంటలు దూరం నుంచి డ్రైవ్ చేసుకోవడం వచ్చారు, కొంతమంది ఫ్లైట్స్లో వచ్చారు, లోకల్ వాళ్ళు చాలా మంది వచ్చారు. అలా అందరితో వచ్చిన వాళ్ళందరితో లోకేష్ గారు ముచ్చడించాలనుకున్నారు, ఫోటోలు దిగాలనుకున్నారు. కానీ కొన్ని ఈవెంట్ సెంటర్ వాళ్ళు పెట్టిన రెస్ట్రిక్షన్స్ వల్ల లోకేష్ గారు ఫోటోలు దిగలేకపోయారు. అసలు ఏం జరిగింది అని తృప్తంగా మీకు చెప్పే ప్రయత్నం చేస్తారు. ఎయిర్పోర్ట్లో దిగినప్పటి నుంచి నిన్న ఈవినింగ్ వెళ్ళే వరకు అన్ని రకాలు కూడా సెక్యూరిటీ ఇష్యూస్ ఉండినాయి. లోకేష్ గారు ఎయిర్పోర్ట్కి వస్తున్నారని చెప్పి దాదాపు 300 మంది 200 మంది ఎయిర్పోర్ట్కి వచ్చారు. అక్కడ ప్యాసింజర్స్కి ప్రాబ్లం జరగడంతో ఎయిర్పోర్ట్ పోలీస్ ఏం చేశారంటే ఆయన తీసుకొచ్చి డైరెక్ట్గా హోటల్లో వదిలిపెట్టారు. పైనుంచి వెనక నుంచి తీసుకొచ్చి హోటల్లో వదిలిపెట్టారు. హోటల్ దగ్గరకు వచ్చేసరికి అక్కడ ఇంకో 400 మంది 500 మంది జనాలు ఉన్నారు. ఆ 500 మంది జనాలు చూసేసరికి హోటల్ వాళ్ళు ఫ్రిస్కో పోలీస్కి ఫోన్ చేశారు. ఫ్రిస్కో పోలీస్ వచ్చి అదంతా క్లియర్ చేసే సమయానికి అదంతా క్లియర్ చేసి వాళ్ళందరినీ పంపించి బాల్ రూమ్లో లోకేష్ గారు మీటింగ్ అయిపోయిన తర్వాత లోకేష్ గారితో అక్కడ కూడా ఫోటోలు దిగుతా అన్నారు. లోకేష్ గారు ఫోటోలు దిగుతానంటే క్రౌడ్ చూసేసరికి పోలీసులు వచ్చి మీరు ఇక్కడ ఇమీడియట్గా రూమ్కి వెళ్లాల్సిందే అని చెప్పి పోలీసులు ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. అక్కడ నుంచి ఆయన జనసేన మీటింగ్ చేసుకున్నారు, బీజేపీ మీటింగ్ చేసుకున్నారు, ఒక ఇన్వెస్టర్ మీటింగ్ చేసుకున్నారు. ఆ మీటింగ్ చేసుకున్న తర్వాత పోలీసులు వెళ్ళిపోతారేమో, వాళ్ళందరితో ఫోటోలు దిగుదామని అనుకుని కూడా ఆ ఇన్వెస్టర్స్ మీటింగ్ అయిపోయిన తర్వాత పోలీసు వాళ్ళు అక్కడ దగ్గరుండి ఆయన రూమ్కి పంపించేశారు. ఆయన రూమ్కి వెళ్ళిపోయినా సరే కార్యకర్తలందరూ కిందనే నుంచున్నారు. ఈవెంట్ సెంటర్కి వెళ్లకుండా ఆయన వస్తారు ఫోటోలు దిగుదామని చెప్పి కార్యకర్తలందరూ కింద ఉన్నారని చెప్పి పోలీసు వాళ్ళు ఇంకెక్కువ మంది పోలీసులు వచ్చి హోటల్ దగ్గర లాబీ దగ్గర నుంచి మొత్తం ఆ ప్రెమిసెస్ మొత్తం కూడా మీరు ట్రెస్ పాసింగ్ కేసులు పెడతాం, మీరు ఇక్కడి నుంచి వెళ్ళకపోతే అని చెప్తే అప్పుడు అందరు క్లియర్ అయ్యి ఈవెంట్ సెంటర్కి వచ్చారు. ఈవెంట్ సెంటర్ దగ్గర ఖచ్చితంగా ఫోటోలు దిగాలనుకున్నారు. అందరితో ముచ్చటించాల్సిన అవసరం ఉంది. సో జస్ట్ మేక్ ఇట్ హ్యాపెన్ అని చెప్పారు. కాకపోతే దేర్ ఆర్ సమ్ ఇష్యూస్ వాట్ హ్యాపెన్ విచ్ కుడెంట్ అకామిడేట్. లోకేష్ గారు స్టేజ్ దిగి బ్యాక్ సైడ్ వెళ్లే లోపు ఇటు సైడ్ కూర్చున్న వాళ్ళందరూ కూడా బ్యాక్ సైడ్కి వచ్చేసారు. ఇటు సైడ్ లెఫ్ట్ రైట్ సైడ్ కూర్చున్న వాళ్ళందరూ బ్యాక్ సైడ్కి వచ్చేసారు. అక్కడ పోలీసు వాళ్ళందరూ ఆయన ప్రొటెక్ట్ చేసే క్రమంలో ఇట్ వాజ్ ఎ హీటెడ్ ఆర్గ్యుమెంట్ బిట్వీన్ అవర్ పీపుల్ అండ్ పోలీస్ పీపుల్ అనమాట. మేము మా నాయకుడితో ఫోటో తీయడం కోసం మీరెవరు ఆపడానికి అన్నట్టు హీటెడ్ ఆర్గ్యుమెంట్ జరగటము, పోలీసు వాళ్ళని తోసేయటము, ఇవన్నీ జరిగేసరికి పోలీసు వాళ్ళు చాలా స్ట్రిక్ట్ అయిపోయారు. సో లోకేష్ గారిని తీసుకెళ్లి బాల్ రూమ్ లో కూర్చోబెట్టేసరికి లోకేష్ గారు చెప్పారు, పోలీసు వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, మేము 300 పీపుల్ని పంపిస్తాము, అందరిని ఒక్కొక్కరు బ్యాచెస్ గా పంపిస్తాం, జస్ట్ వెయిట్ ఫర్ ఇట్ అని చెప్పి. సో ఫస్ట్ లో ఉన్న వాళ్ళని ఫస్ట్ పంపిస్తాం, సెకండ్ లో ఉన్న వాళ్ళు సెకండ్ పంపిస్తాం. అట్లా అది ఆ ఇన్ఫర్మేషన్, ఆ అనౌన్స్మెంట్ స్టేజ్ మీద చేస్తూనే ఉన్నారు. అందరూ కూర్చోండి ఒక్కొక్కరుగా పంపిస్తారు, 300 పీపుల్ బ్యాచెస్ గా చేసి పంపిస్తారు అని చెప్తూనే ఉన్నారు. యాంకర్ చెప్తున్నారు, అదేవిధంగా అక్కడ ఉన్న ఎగ్జిక్యూటివ్ కమిటీ వాళ్ళు చెప్తున్నారు, అందరు చెప్తున్నారు. కానీ క్రౌడ్ మాత్రం ఐ డోంట్ థింక్ దే వర్ లిస్నింగ్ టు దట్ అనౌన్స్మెంట్స్ అని అనుకున్నా నేను. ఆ అనౌన్స్మెంట్స్ ఎక్కడ కూడా ఎవరు పట్టించుకోవాలి. కాకపోతే అందరు వెనక నుంచి వచ్చేసరికి అక్కడ ఈవెంట్ సెంటర్ వారి సెక్యూరిటీ వాళ్ళు రెస్ట్రిక్ట్ చేశారు. మేము 300 పీపుల్ని పంపిస్తాము, వెయిట్ చేయండి. అక్కడ అరుపులు, పోలీసు వాళ్ళని తోయటాలు, సెక్యూరిటీని తోయటాలు ఇవన్నీ జరిగేసరికి ఈవెంట్ సెంటర్ మేనేజ్మెంట్ వచ్చేసి ఈవెంట్ ఇమీడియట్ గా క్యాన్సిల్ చేస్తున్నామని చెప్పారు. సరే అని చెప్పి లోకేష్ గారు పర్సనల్ గా వాళ్ళందరితో మాట్లాడి, లేదు నేను వచ్చింది వాళ్ళ కోసమే, వాళ్ళతో ఫోటోలు దిగాలి నేను ఖచ్చితంగా, దయచేసి అకామిడేట్ చేయండి మా రిక్వెస్ట్ అని లోకేష్ గారు స్వయంగా వాళ్ళని అడిగారు. లోకేష్ గారు అడిగిన తర్వాత ఫస్ట్ బ్యాచ్ పంపించిన తర్వాత మళ్ళీ సెకండ్ బ్యాచ్ దగ్గర అదే జరిగింది రిపీట్. ఎట్లా అంటే తోస్టాలు, వాళ్ళు ఆగకపోవటాలు ఇవన్నీ జరిగేసరికి ఈవెంట్ మేనేజ్మెంట్ వచ్చేసి మీ క్రౌడ్ అసలు కంట్రోల్లో లేదు, మేమేం చేయలేము, మీరు ఇమీడియట్ గా ప్రెమిసెస్ లీవ్ చేయాలి అని చెప్పి ఈవెంట్ మేనేజ్మెంట్ అదేవిధంగా గార్లాండ్ పోలీసు వీళ్ళందరూ కలిసి లోకేష్ గారిని అడిగారు, మీరు ఇమీడియట్ గా ఇక్కడ ఈవెంట్ లీవ్ చేయండి, కంట్రోల్ చేయలేకపోతున్నాం, క్రౌడ్ అంతా కూడా లోపల అంతా క్యాటిక్ గా ఉంది, దయచేసి లీవ్ చేయండి అంటే ఆఖరికి గార్లాండ్ పోలీసులతో కూడా లోకేష్ గారు మళ్ళీ రిక్వెస్ట్ చేశారు, I am here to talk to them, take pictures with them, so kindly accommodate my request అంటే గార్లాండ్ పోలీస్ అసలు ఒప్పుకోలే. ఈవెంట్ మేనేజ్మెంట్ వాళ్ళు కూడా ఒప్పుకోకపోతే ఇంకా గార్లాండ్ పోలీస్ వాళ్ళే లోకేష్ గారిని డైరెక్ట్ గా ఎస్కార్ట్ చేసి అక్కడ ప్రైవేట్ జెట్ దగ్గర వదిలేశారు ఆయన్ని. అంటే తీసుకెళ్లి ముందు ఒక వెహికల్, గార్లాండ్ పోలీస్ వెహికల్, వెనుక ఒక గార్లాండ్ పోలీస్ వెహికల్, మధ్యలో ఆయన కాన్వాయ్ పెట్టుకొని మళ్ళీ ఆయన ఎక్కడన్నా మళ్ళీ వేరే ఈవెంట్ సెంటర్కి వెళ్తారేమో అని చెప్పి డైరెక్ట్ గా ఆయన తీసుకెళ్లి ఎయిర్పోర్ట్ లో దిగబెట్టారు. అంటే అంత క్యాటిక్ జరిగింది. బట్ హానెస్ట్లీ స్పీకింగ్ లోకేష్ గారు ఫెల్ట్ సో బ్యాడ్ ఫర్ నాట్ మీటింగ్ లాట్ ఆఫ్ పీపుల్ యాక్చువల్లీ. అదేవిధంగా ట్విట్టర్లో ఆయన ట్వీట్ కూడా చేశారు, ఎమ్మటే ఆయన కార్లో కూర్చోగానే ట్వీట్ కూడా చేశారు, దట్ నో ఐఎమ్ ఫీలింగ్ బ్యాడ్ దట్ నో ఐ హావ్ నాట్ మెట్ ఆల్ ఆఫ్ యూ గైస్ బట్ డెఫినెట్లీ ఐ అకామిడేట్ అని చెప్పారు. అదేవిధంగా లోకేష్ గారి టీము, లోకేష్ గారికి సంబంధించిన సిబ్బంది కూడా మీరందరూ కూడా ఇండియా వెళ్ళినప్పుడు ఖచ్చితంగా లోకేష్ గారికి
లోకేష్ గారి టీంతో కనెక్ట్ అయితే కనుక ఖచ్చితంగా దిల్ అకామిడేట్ యువర్ రిక్వెస్ట్. ఖచ్చితంగా పర్సనల్గా కలిసే అవకాశం కూడా ఉంటుంది. దయచేసి నిన్న జరిగిన ఈవెంట్ ఎగ్జిక్యూటివ్ కమిటీ హాస్ డన్ ఎ వెరీ ఫ్యాబులస్ జాబ్ ఇన్ హ్యావింగ్ దిస్ ఈవెంట్. కాకపోతే లాస్ట్లో కొంచెం ఈ ఫోటో బూత్ దగ్గర కొన్ని ఇష్యూస్ రావడం జరిగింది. అంటే ఆ ఇన్ఫర్మేషన్ అంతా స్టేజ్ మీదకి వచ్చి స్టేజ్ మీద ఇన్ఫర్మేషన్ అనౌన్స్ చేసే లోపు పీపుల్ అందరూ డిఫరెంట్గా డిస్పర్స్ అవ్వటము, ఒక 2-3 యాంగిల్స్లో వచ్చేయటము, క్రౌడ్ మేనేజ్మెంట్ ఇబ్బంది అవటం వల్ల లోకేష్ గారు ఫోటోలు దిగలేకపోయారు. మీరు ఇండియా వెళ్ళినప్పుడు ఖచ్చితంగా లోకేష్ గారు కలిసే అవకాశం ఖచ్చితంగా కలుగుతుంది. లోకేష్ గారు టీంలో టచ్లోకి వెళ్తే ఆఫీస్ ఆఫ్ లోకేష్ అని ఒక ట్విట్టర్ హ్యాండిల్ ఉంది. ఆ ట్విట్టర్ హ్యాండిల్లో కనీసం మీరు రిక్వెస్ట్ పెడితే కనుక ఏమంటే వాళ్ళ టీం వాళ్ళు కాల్ చేసి మీ డీటెయిల్స్ ఇస్తే వాళ్ళు అకామిడేట్ చేస్తారు. లోకేష్ గారితో పర్సనల్గా అపాయింట్మెంట్ కూడా అకామిడేట్ చేస్తారు. సో దట్స్ వాట్ ఐ వాంటెడ్ టు టెల్ యూ వాట్ హ్యాపెండ్ బ్రీఫ్గా, అసలు ఏం జరిగింది, ఎందుకు జరిగిందని.